సిరి నిలయం, ఇదే మా ఇల్లు. బాగుంది కదా, రండి లోపలికెళ్ళి చూద్దాం. రే జరగండ్రా. తనే మా అమ్మ మంజుల. పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది మా కోసం, ఎప్పుడు కిచెన్లోనే. ఏ టాబ్లెట్ వేసుకున్నావా నువ్వు? అబ్బా వేసుకున్నాలే అమ్మా. ఏంటి కొంపదీసి ముత్యమ్మ అమ్మాయితో మాట్లాడుతున్నావా? ఈ సంబంధం కూడా పోయేలాగుంది. ఈ సంబంధం ఎలా అయినా ఖాయం చేయరా తమ్ముడు. నా వల్ల కాదక్క. అనుకున్నా. 18 సంబంధాలు, దీని పెళ్ళయ్యే లోపు నాకు షష్టి పూర్తి జరిగేలా ఉంది. అలా అనకరా, ఏదో అమ్మా, ఒకటి చేయరా తమ్ముడు. ఇప్పుడు చూడు పెళ్లి పెళ్లి. నాకు టెన్షన్ తగ్గేలా లేదు. సర్లే మా అమ్మ గోలు వదిలేయండి. హీఈస్ మిస్టర్ ఆంజనేయులు, మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. అదేనండి గవర్నమెంట్ జాబ్. ఎప్పుడు చూడో ఆఫీసు ఫైల్స్ అని బిజీగా ఉంటారు. గవర్నమెంట్ జాబ్ కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. మంజులా, లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిందా? వస్తున్నా. నువ్వు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే లోపు నాకు లంచ్ టైం అయ్యేట్టుంది. త్వరగా రా. వస్తున్నానండి. ఇదిగోండి. బాయ్ తల్లి. బాయ్ నానా. ఏడీడు ఇక్కడే ఉండాలి. డోర్ క్లోజ్డ్ ఉందేంటి? పైకెక్కేసి ఉంటాడు. రండి చూద్దాం. వీడి పేరు డుంబు, నా తమ్ముడు. డిగ్రీ చదువుతున్నాడు. పేరుకే డిగ్రీలేండి. పొద్దున పబ్జి, ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్. ఇలా సార్ గారు టైం అంతా ఫోన్లోనే అయిపోతుంది. ఇదండి మా ఫ్యామిలీ సంగతి. ఏంటి అందరి గురించి చెప్పి నా గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? ఇదే నేను, సిరి. అయినా మందో వింత స్టోరీలేండి. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందా అని అనిపిస్తుంది. సరే మీరే చూడండి. అవి మనం బీభత్సంగా బీటెక్ చదువుతున్న రోజులు. అమ్మా బాయ్, కాలేజ్కి వెళ్ళొస్తా. టిఫిన్ చేసి వెళ్ళవే. కాలేజ్ క్యాంటీన్ లో తింటా. డాలీ వెయిట్ చేస్తుంటుంది. ఏ శ్వాసలో చేరితే. ఆహా, ఈసారి పిచ్చెక్కిస్తా చూడు కాలేజ్ ఫెస్ట్ లో. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏయ్ హాయ్. హాయ్, వెళ్దామా? చలో. అవునే, ఈసారి మన కాలేజ్ ఫెస్ట్ లో ఏం పర్ఫామ్ చేద్దాం? నేనైతే పాట పాడదాం అనుకుంటున్నానే. ఏంటి మళ్ళీ పాట? లాస్ట్ ఇయర్ది ఇప్పటిదాకా చౌలో రీసౌండ్ అవుతూనే ఉంది. ఈ పాటలు పాడుతా తీయగాలు మనకెందుకే? నువ్వు నేను స్వప్న ఎంచెక్క ఒక గ్రూప్ డాన్స్ చేద్దాం. అంతేనంటావా? సర్లే, ఈ ఇయర్ మన శ్రోతలకి ఓ బ్రేక్ ఇద్దాం. ఒసే, ఇంకెన్ని రోజులు ఈ మౌనవ్రతం? కాలేజ్ మొత్తం తెలుసు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని, కానీ ప్రపోజ్ మాత్రం చేసుకోరు. లాభం లేదే. మిమ్మల్ని ఇలానే వదిలేస్తే బీటెక్ మొత్తం బాతకాని లేకుండా ముగించేస్తారు. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చర్మగీతం. హలో చెప్పవే. స్వప్న గొబ్బమ్మ అయితే నేను కుడుమున్రా. అర్థమైంది. రే హర్ష, లే. స్వప్న ఇలారా. పట్టు, ప్రపోజ్ చేయి. సిగ్గుపడుకు, తీసుకో తీసుకో. ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ. ఏంటి అలా చూస్తావు? రిప్లై ఇవ్వు. ఐ లవ్ యూ టూ. చూసారా ఎంత సింపులో? ఇంకిప్పుడు ప్రేమించుకోండి, మీ ఇష్టం. మీకు
నీకు విషయం తెలుసా? మన మ్యాథ్స్ కిషోర్ సార్ ఉన్నారు కదా, ఆయన మన జూనియర్ పద్దుకి ప్రపోజ్ చేశారంట. అవునా? పద్దు ఏమో వాళ్ళ జిమ్సన్ అన్నని తీసుకొచ్చి కిషోర్ సార్ని కాలేజ్ మొత్తం ఉరికిచ్చి కొట్టిందంట. ఇంతకీ మన కిషోర్ సార్ ఏం చేశారో తెలుసా? పద్దు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య జిమ్లోనే జాయిన్ అయ్యి వాళ్ళ అన్నయ్య దగ్గరే ట్రైనింగ్ తీసుకుని వాడినే కొడతానే వార్నింగ్ ఇచ్చాడంట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వస్తే వినేశాడంటావా? అమ్మాయిన ముందు పర్వంతో పోయిందే. వద్దు, ఎంత పని చేసావే, కాలేజీలో పర్వంతో పోయింది. ఇప్పుడు చూడు నిన్ను మీ అన్నని ఏం చేస్తాను. హే హే సిరి. అలా ఆ రోజు మొదలైంది. మొదట్లో ఎవరికి ఏం అర్థం కాలేదు. కళ్ళు తిరుగుంటాయిలే, ఏం అవ్వదులే అనుకున్నాం అందరం. కానీ తర్వాత స్లోగా అర్థమైంది. బాదం పాలు తీసుకో. బ్రెడ్ ప్యాకెట్ తింటావా? అమ్మా సిరి. ఇంకప్పటి నుంచి ఎప్పుడు నవ్వినా సరే హార్ట్ బీట్ ఆగిపోయిందా అన్నట్టు సడన్ గా కింద పడిపోతా. డాక్టర్ ఏమో ఇదొక రేర్ మెడికల్ కండిషన్, 1,000,000 మందిలో మాక్సిమం ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉంది, మన ఇండియాలో అయితే వెరీ వెరీ రేర్ అన్నాడు. అంటే ఇక నా బిడ్డ ఎప్పుడు నవ్వకూడదానే? అదే కదండి ఇప్పుడు డాక్టర్ చెప్పేది. ఇదేంటో మరి నన్ను తగులుకుంది. అన్నట్టు దీనికో పేరు కూడా ఉందండోయ్, క్యాటప్లెక్సీ అంట, నా బొందప్లెక్సీ. టాబ్లెట్స్ చాలానే ఇచ్చాడు, కానీ దీనికి బెస్ట్ మెడిసిన్ మాత్రం నేను ఎప్పటికీ నవ్వకుండా ఉండడమేనంట. ఆ రోజు వరకు ఒకలా ఉన్న నా లైఫ్ తర్వాత మొత్తం మారిపోయింది. నాన్న కాలేజ్ మానిపించాడు. కోవిడ్ లేకుండానే ఆన్లైన్లో బీటెక్ చేయడం స్టార్ట్ చేశా. ఇంక అమ్మ సంగతి అంటారా, ఫుల్ స్ట్రిక్ట్ చేసింది. అడుగు బయట పెడితే ఇంక ఆగమే పరిస్థితి. అమ్మ వాళ్ళంతా హ్యాపీగా హాల్లో కూర్చొని టీవీలో జబర్దస్త్ చూస్తుంటే నేను మాత్రం నా రూమ్లో దయ్యంలా కూర్చొని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర చూస్తుంటా. ఛే, ఏంటో ఈ జీవితం. ఒక్కసారి ఆలోచించండి, రోజులో కనీసం ఒక్కసారైనా నవ్వకుండా మీరుంటారా? కానీ నేను ఉండాలి. ఆ దేవుణ్ణి కూడా చాలాసార్లు అడిగాను, ఏంటి దేవుడా, నవ్వడం ఒక వరం, నవ్వకపోవడం ఒక రోగమని ఎవడో అన్నాడని అది నా విషయంలో నిజం చేస్తావా? ఈ బంపర్ ఆఫర్ చాలదన్నట్టు మేడం మంజుల గారికి కొత్త డౌట్స్ వచ్చాయండోయ్. అసలు దీనికి పెళ్ళవుతుందా, దీని గురించి తెలిసి ఎవడైనా చేసుకుంటాడా, అసలు అదంతా కాదు, దీని రోగం విషయం ఎవరికి చెప్పకుండా ఒక మంచి అబ్బాయి దొరికితే ఇప్పుడే ఇచ్చి చేసేద్దామని చాలా దూరమే ఆలోచించింది. నాకు కూడా మీలాగా హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి సరదాగా అలా 4 yearsలో బీటెక్ కంప్లీట్ చేసి ఏదన్నా చిన్న జాబ్ చేసుకుంటూ అమ్మా నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని అందరినీ హ్యాపీగా చూసుకుంటే చాలు. ఒక టిపికల్ మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితంలో అంతకుమించి ఏముంటుంది? కానీ నాకు అది కూడా దక్కేలా లేదు. వసేయ్, ఇది 18వదే, అతి కష్టం మీద మీ ముత్యం మావయ్య నొప్పించి పెళ్లి సంబంధం అరేంజ్ చేశానే, ఈ గండం గట్టెక్కించవే, నాకు టెన్షన్ తప్పుతుంది. ఏంటి మమ్మీ నువ్వే చంపే నన్ను, పీడ వదిలిపోద్ది. నేనెంత మేనేజ్ చేస్తున్నా నా వల్ల కావట్లేదమ్మా. ఈ ఒక్క ఇయర్ అయిపోతే నా బీటెక్ కూడా అయిపోతుంది, తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో నా మీద ఒట్టు చెప్తున్నా, వెళ్ళు. సరే. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అదేం లేదు, ఐఎమ్ గుడ్. హే, లాస్ట్ వీక్ నేను ఫనీ మేము చూసా, నీకు కూడా చూపిస్తాను, ఇట్ విల్ బి వెరీ ఫనీ. జోకా? వద్దొద్దు. ఏదైనా దయ్యం స్టోరీ చెప్పండి, లేదా ఎవరైనా చనిపోయిన స్టోరీ అయినా చెప్పండి, జోక్స్ మాత్రం వద్దు. వాట్? అంటే యునో జోక్స్ ఆర్ గుడ్, కానీ మా డాడీ నిన్నే చాలా జోక్స్ చెప్పారు, ఫుల్గా నవ్వుకున్నాం అందరం. మళ్ళీ ఇప్పుడు జోక్స్ ఎందుకు కానీ. ఓకే, షాల్ వి ఆర్డర్ సంథింగ్? బెటర్.
ఇప్పుడేమైందాను? ఎందుకంత కోపం? నేనేమన్నా తప్పు చేశానా చెప్పు. నేను ఎన్ని గంటలకు రమ్మన్నాను? 10 o'clock. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:01. అంటే 1 minute లేట్. ఆ 1 minute నన్ను ఇగ్నోర్ చేశావు. ఇది ఫస్ట్ టైం కాదు అఖిల్, చాలా సార్లు రిపీట్ చేశావు. ఇక నా వల్ల కాదు. లెట్స్ బ్రేకప్ అఖిల్. చాలిక ప్లీజ్ అను. అయ్యో దేవుడా. అలా అమ్మ కష్టపడి పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, అది ఏదో ఒక రీజన్తో ఇలా చెడిపోవడం. అలా అని అన్నీ నా వల్ల అంటే కాదండోయ్. ప్రతి ఒక్కడొచ్చి యాక్చువల్లీ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదు. అమ్మ బలవంత పెట్టిందని వచ్చాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది. మీకు విషయం చెప్పాలి. మీరు నవ్వుతే చాలా బాగుంటారు. ఏదో ఒకసారి నవ్వు. అలా కాదు, లోపల నుండి గట్టిగా నవ్వు. శుభోదయం అండి. మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. మీకు విషయం చెప్పాలండి, మీరు నవ్వితే చాలా బాగుంటారండి. హే, నిజంగా చెప్తున్నా, ఇట్స్ ట్రూ. ఒకసారి ట్రై చేయండి. హే, అలా కాదు. యూ షుడ్ లాఫ్ ఫ్రమ్ ఇన్సైడ్, లోపల నుంచి రావాలి. యూ షుడ్ లాఫ్ అవుట్, లోపల నుంచి. ట్రై చేయండి ఇంకొంచెం గట్టిగా. యబ్బా, నవ్వు తప్ప ఏం లేదారా జీవితంలో? ప్రతి ఒక్కడొచ్చి నవ్వుతే బాంటావు, నవ్వుతే బాంటావు. అసలు నవ్వడం అనే కాన్సెప్టే లైఫ్లో లేకపోతే ఎలారా నవ్వడం? నేను ముందే చెప్పానా మనదో తేడా స్టోరీ అని. ఇంకా లైఫ్ అంతా లాఫ్ లేకుండా బతికేయడమే. ఈరోజు కొటేషన్ వచ్చేసి, రోజు నవ్వి నీ జీవితం నవ్వుల పాలు చేసుకోకు. వంటలక్క, నీకెన్ని కష్టాలక్క. మౌనిత ఇలాగే నిన్నొక 15 years టార్చర్ పెట్టాలని కోరుకుంటున్నా. నీ కోపాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే అంత కసిగా నరకచ్చు. దేవుడా, నా జీవితంలో ఒక 3 ఏడుపులు 4 భయాలు ఉండేలా చూడు స్వామి. అదిగో స్కూల్ బిల్డింగ్ ఉన్నాడు చూడు. ఎన్ని నువ్వు కార్ది ఫాస్ట్ గా సుఖంగా ఉన్నా ఉండరాదా? ఎందుకు వచ్చిన అన్నాడు. కార్ది జల్దీ పోదాంపా. చేసుకున్నవాడు కూడా సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోండి కానంత వరకు. ఏ వెంకమల బ్యాక్ సైడ్. ఏయ్ సంపు, నా కొడుకుని సంపు. మమ్మీ ఏమైందిరా? అక్క, అమ్మ సరే, అక్క సరే, అక్క సరే, అక్క లేక. సి మంజుల గారు, మీ అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉందని మీకు ఆల్రెడీ తెలుసు కదా. తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఇప్పుడు చూడండి ఎంత సీరియస్ అయిందో. తన ప్రాణానికే ప్రమాదం. తనని నవ్వించకుండా ఉండడానికి ట్రై చేయండి. మేక్ హర్ హ్యాపీ ఇన్సైడ్. డాక్టర్ అలా చెప్పడంతో అమ్మా నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. నా వల్ల వాళ్ళు బాధపడడం నాకు అస్సలు నచ్చలేదు. ఐ థింక్ ఐ షుడ్ ఫిక్స్ మై సెల్ఫ్. ఇక నుంచి నా లైఫ్లో నవ్వనే పదానికి చోటే లేదు. ఐఎమ్ గోయింగ్ టు లివ్ మై లైఫ్ వితౌట్ లాఫ్. అమ్మా, నాన్న, మీరు నా గురించి ఇంకా బాధపడకండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ట్రస్ట్ మీ, ఇంకా నా లైఫ్లో నవ్వడం అనేదే ఉండదు.
హౌ మచ్? దిస్ మచ్. ఓ, ఎంత? 150. వెరీ చీప్. స్కానర్ ఉందా? కొట్టుడా. ₹150 కూడా లేవా? 1 minute. ఓ హలో నాన్న, కొడుకును ఊరి నుంచి పంపడం కాదు, కాస్త డబ్బులు ఇచ్చి కూడా పంపించాలి. వేస్తా అన్నాను కదరా. ఇంకెప్పుడు? ఈ ఆటో నా మీద ఆటో ఎక్కించేలా ఉన్నాడు. 1 నిమిషం ఆగురా, మర్చిపోయాను. సరే సరే, తొందరగా పంపు. వన్ మినిట్, వస్తున్నాయి. అరే ఇంకెంతసేపు రా బాయ్. అన్నయ్య, వాడు ఇంకా రాలేదన్నయ్యా. వస్తాళ్ళు, ఇప్పుడే ఆటో దిగాడు. అది సరే గాని వాడికి నువ్వే ఏదో ఒకటి చెప్పరా. నా దగ్గరుండి పూర్తిగా చెడిపోయాడురా. డన్ భయ్యా. జాన్ ఎవరో చూడలేదుగా. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్, సినిమాలు అని బలాదూరుగా తిరగడం తప్ప అయ్యవారు చేసింది ఏమీ లేదు. ఆ బీటెక్ ఏదో కంప్లీట్ చేసి వదిలిస్తాడు అనుకుంటే బ్యాగ్ నిండా పట్టలేనని బ్యాక్లాగ్స్ వేసుకుని తిరుగుతున్నాడ్రా. ఒకసారి ఏమో ఇంజనీరింగ్ అంటాడు, ఒకసారి హీరో అంటాడు, కుదిరితే డైరెక్టర్ కూడా అవుతానంటున్నాడ్రా. ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. కొంచెం నువ్వే గట్టిగా చెప్పి వాడికి ఇష్టం వచ్చింది అవమని చెప్పరా. సర్లే అన్నయ్య, వాడితో నేను మాట్లాడతాలే. నువ్వేం వరి అవ్వకు. నువ్వు టైంకి తిని టాబ్లెట్లు వేసుకో అన్నయ్య. వాడి గురించి ఏం ఎక్కువ ఆలోచించకు. దేనికైనా టైం రావాలన్నయ్యా. వాడే సెట్ అవుతాడు. నేను బాను ఉన్నాగా, మేము చూసుకుంటాంలే. ఏం టైమో ఏమోరా, అదేదో త్వరగా వస్తే బావుండు. వాడొక దారికి వచ్చేంత వరకు నాకు ఈ తిప్పలు తప్పవురా. సర్లే అన్నయ్య, వాడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ మాట్లాడతలే అన్నయ్య. సరే సరే, మరుంటా. సరే అన్నయ్య. హాయ్ బాబాయ్. ఏరా బాబాయ్, డైరెక్టర్ అవుతావా? అది హీరో అవుతావా? అది బాబాయ్, నేను డాక్టర్ అవుతా బాబాయ్. మావాడు డాక్టరు, మావాడు డాక్టరు, మావాడు డాక్టరు, మావాడు. మారరు మీరు. పద బాబాయ్. ఏరా మళ్ళీ బాబాయ్ దగ్గర రానికి 2 రోజులు పట్టిందరా? అదేం లేదు బాబాయ్, నేను ఇక్కడికి వస్తే మళ్ళీ నాన్న ఒంటరిగా ఉంటాడు, టాబ్లెట్ సరిగా వేసుకోడు, సరిగా తినడు, ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈసారి వెళ్ళకపోతే అమ్మ మీద ఒట్టే అన్నాడు, అందుకే ఒక 2 నెలలు ఉండిపోదామని వచ్చా. పాపం రా మా అన్నయ్య, మీ అమ్మని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు అన్నయ్య పరిస్థితి ఇలా అవుతుంది అనుకోలేదు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మ నాన్నేరా. అబ్బా బాబాయ్, నాకంతా తెలుసు, నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు ప్లీజ్. ఆ రోజు మా నాన్న పొలం అమ్మకపోయి ఉంటే ఈరోజు ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళమని. ప్లీజ్ ప్లీజ్. సర్లే, తొందరగా ఫ్రెష్ అయ్యారా. మంచి బాబాయ్. ఏ మేరా జహాं मेरा घर मेरा आशियां, ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ. వామ్మో, ఎవరి అమ్మాయి ఇటే చూస్తుందా? చూద్దామండి. ఏంటి మనల్ని చూస్తుంది? దయ్యమా? అయినా దయ్యాలు ఎంత అందంగా ఉండవులే. హే జాన్, తను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేనంటే ఇంట్రెస్ట్ అనుకుంటా, మన వైపే చూస్తాను. సిన్సియర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? చెప్పు తెగుద్దంట. హైసి బాబాయ్, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు ఆ జాన్ గారితో మాట్లాడుతున్నప్పుడు వచ్చా. మొత్తం వినేసావా? విన్నాలే గానీ తొందరగా రెడీ రారా, టిఫిన్ చల్లారుతుందని మీ పిన్ని చంపేస్తుంది. నేను వస్తాలే గానీ ఆ అమ్మాయి ఏంటి మన ఇంటి వైపే చూస్తుంది? నీ మొహం నువ్వే చూసుంటావు, చూడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? జాన్, ఇరికించేసావుగా. ఇందుకు ఎవరు బాబాయ్ అమ్మాయి? ఆంజనేయులు గారని మన పక్కింట్లో ఉంటారా, వాళ్ళ అమ్మాయి. అవునా? చదువుకుంటుందా? ఏ కాలేజు, ఏ బ్రాంచ్? ఒరేయ్ ఆపరా బాబు, అవన్నీ నువ్వే తెలుసుకో. తొందరగా రెడీ రారా, ఆకలి అవుతుంది. సరే బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేనేదో ఒక 2 నెలలు టైంపాస్ చేసి లైట్గా చదివి వెళ్దామని వస్తే గట్టి పనే పెట్టావుగా. నువ్వు నా వైపు ఎందుకు అలా చూసావో కనుక్కుంటా, నీ లైఫ్లోకి వచ్చేస్తా.
అమ్మ వాళ్ళకైతే చాలా కాన్ఫిడెంట్గానే చెప్పా నవ్వడం అనేది నా లైఫ్లోనే ఉండదని. బట్ ఐ హ్యాడ్ నో ప్లాన్స్. ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, నథింగ్ ఐ నో. సర్వరోగ నివారిణిలాగా నేను ఆ గూగుల్ తల్లినే ఆశ్రయించాను. కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అయినా మీకేంట్రా బాబు, ఊళ్ళో ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు ఇంకో 2 నెలలు ఈ కష్టాలు తప్పేలా లేవు. డ్రెస్ అంతా ఓకేనా? మంచిది మామా. హెయిర్ అదే ఉందిరా. రే ఒక్క నిమిషం ఆగు, దుమ్మున్నట్టుంది. రే ఒక్క నిమిషం ఆగరా, నేను మళ్ళీ చేస్తా. ఇక్కడ ఏదో మరిడేష్ బాబు షూటింగ్ జరుగుతున్నట్టుంది. రెడీ 1 2. డుంబు, రే డుంబు, ఏంటి లోపల రా, అమ్మ పిలుస్తుంది. నువ్వు నేను వస్తా. ఎప్పుడేదో డిస్టర్బెన్స్. ఓహో, మన లుక్స్ బేబీ వీడి సిస్టరా? నువ్వు కెమెరా మంచిగా చేసుకో, ఫోకస్ ఓకే ఈ జాన్ గడే మన టార్గెట్. మామా రైట్ లెఫ్ట్ స్మైల్. మంచిగా వచ్చిందా? అబ్బో చూడరా. కెమెరా ఆపరేటింగ్ ఒకటే మెయిన్ రా. మేము ఎంత యాక్టింగ్ చేసినా అది బాగాలేకపోతే వేస్ట్. అరే ఇంకెంత బాగా చేస్తారా? సరే ఒక్కసారికి మంచిగా ఫోకస్ చేయి, లాస్ట్ టైంలో కాకుండా మంచిది సరేనా? ఓకే కమాన్. సరే సరే బో, మనం స్టార్ట్ చేద్దాం. రెడీ. రే నేను చెప్పానా వీడియో పక్కా 100K కొడుతుందని. 100Kనా? కెమెరా ఆపరేటింగ్ అనేది ఓ స్కిల్ అమ్మా, అది ఎవడికి పడితే వాడికి ఉండదు. వావ్, నువ్వు లైట్ తీసుకో, నెక్స్ట్ నుంచి నీ ఫాలోవర్స్ చూడరా, క్రేజీ అంతే. ఓకే నేను నెక్స్ట్ వీక్ వస్తాను రా, ఇంకో రీల్ ప్లాన్ చేద్దాం. 1 minute ప్లీజ్. ఓకే రా, ఉంటా. ప్లీజ్ ప్లీజ్. yes what can I do for you? అన్న ఇప్పటిదాకా చెప్పిందంతా నేను విన్నాను, నా కోసం ఒక్క రీల్ చేసి పెట్టరా ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ మీ సిద్ధు. నువ్వెవరో నాకేంటో తెలియదు, నేను నీకోసం రీల్ ఎందుకు చేయాలి? అలా అనకండి అన్న. చిచ్చి సిద్ధు. చిచ్చి సిద్ధు కాదు, జస్ట్ సిద్ధు. సారీ సిద్ధు, నాకు యాక్టింగ్ మస్తు వచ్చు, కానీ మా హోలగాలకు ఒక్కరికి కూడా సరిగ్గా కెమెరా ఆపరేటింగ్ చేయనికే రాదు. ఇన్స్టాలో 100 రీల్స్ పెట్టాను, కానీ అన్నిటికీ కలిపి కనీసం 100 లైకులు కూడా రాలేదు. నువ్వే నా కోసం ఎట్లయినా ఈ రీల్స్ చేసి పెట్టావా ప్లీజ్? ఇదే మా ఇల్లు. అయితే ఇప్పుడు ఏంటి? ఓ మీరు ప్రకాష్ అంకుల్ ఇంటికి వచ్చారా? ఆ అంకుల్ కి మాకు మంచి రిలేషన్షిప్ ఉంది. దారం తెగేలా ఉంది ఇంకా లాక్. సరే సరే, మా బాబాయ్ తెలుసు అంటున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా. బట్ 1 కండిషన్, నెవర్ కాల్ మీ అన్న. ఓకే. నేను ఇక్కడ ఇంకో 2 months ఉంటా. మనిద్దరం ఎంత క్లోజ్ అయితే కెమిస్ట్రీ బాగుండి వీడియోలు అంత బాగా వస్తాయి. ఓకేనా? ఓకే ఓకే, షూర్ షూర్. స్టార్ట్ చేద్దామా? పద కుమ్మేద్దాం. ఓకే డుంబు, రెడీయా? రెడీ రెడీ. సిద్ధు బాల ఇదిగో సిద్ధు, ఇది చూడు. ఇది హైలైట్ ఉంటుంది చూడు. ఓకేనా? వీడియోస్ ఏంది ఇట్లా? వీడియోస్ అదిరిపోయి ఉంటాయే.
ఈ యాంగిల్స్ నేను ఎప్పుడు చూడలేదు సిద్ధు. నేనే ఎప్పుడు తీయలేదు. ఏంటి? అదే అంటే నేను ఇలాంటివి ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్తున్నా. దొరికేసా అనుకున్నా. వర్కౌట్ అవుతుందంటావా? పక్కా. నువ్వు అదే పని మీద ఉండు. ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయి. వస్తా. బాయ్. వీడియోస్ ఏంది ఇలా వచ్చాయి? వీటిని ఎలా ఎడిట్ చేయాలరా బాబు? ఇదేదో వాడినే చేయమందంలే. ఎస్. ఎవరు మీరు? ఏం కావాలి? హలో హలో, అమెజానా? ఏ చిచి కాదు. దిస్ ఈజ్ సిద్ధు. ఐఎమ్ డుంబూస్ ఫ్రెండ్. ఐఎమ్ హియర్ టు హెల్ప్ హిమ్ ఆన్ హిస్ వీడియోస్. హీ కాల్డ్ మీ, దట్స్ వై ఐఎమ్ హియర్. ఎంతసేపు మాట్లాడిన ఇంగ్లీష్ వేస్టేనా? వాడు రూమ్ లోనే ఉన్నాడు, వెళ్ళండి బాబు. వస్తున్నానా ఆంటీ? ఈ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు సిద్ధు. ఎడిటింగ్ ఏంటి? ఏంది ఎడిటింగ్ ఏంటా? మరి మీ ఫ్రెండ్స్కి ఎట్లా హెల్ప్ చేసినావు రీల్ చేసేటప్పుడు? అంటే ఎడిటింగ్ కాదు, ఎండింగ్. ఎండింగ్ ఎలా ప్లాన్ చేయాలని అడుగుతున్నా. ఎండింగ్ మనం షర్ట్ ఇట్లా అన్నాం కదా, ఆ షార్ట్తో ఎండ్ చేద్దాం సరేనా? ఓకే. అమ్మా, నేను బయటికి వెళ్తున్నా డార్లింగ్ కలవడానికి. ఒక 2 hours లో వస్తా. ఏంటి బయటికా? ఏంటి ఇంత షాక్ అయ్యాడు? ఏంట్రా అంత షాక్ అవుతున్నారు? తను బయటికే వెళ్తుంది, బావిలోకి కాదు. మీరేం టెన్షన్ పడకండి. ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. జాన్, కొంచెం ఆ మూసేవా ప్లీజ్? ఏంట్రా అంత షాక్ అవుతున్నారు? డాలీ కొంపతీసి ఏమన్నా టెర్రరిస్టా? అది కాదు బ్రో. ఫస్ట్ ఈ ల్యాప్టాప్ తీసుకెళ్ళి నా వీడియోస్ ఎడిట్ చేసి పెట్టు ప్లీజ్. నేను నీకోసం వస్తే నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎలా జాన్? వస్తా, మళ్ళీ వస్తా నీకోసం. పోస్ట్. అమ్మయ్యా, ఈ వీడియోకైనా ఒక 100 likes వచ్చేలా చూడు దేవుడా. ఒక్కొక్క లైక్కి ఒక్కొక్క కొబ్బరికాయ చెప్పున ఎన్ని లైక్స్ వస్తే అన్ని కొబ్బరికాయలు కొడతా. ఒరే ఫ్యాను, వచ్చేసావా? ప్రతి రీల్కి ప్రతి దానికి నువ్వే లైక్ కొడతావు, నువ్వే కమెంట్ పెడతావు. ప్రతి వీడియోకి ఒక్కొక్క కమెంట్, ఒక్కొక్క లైక్ కంపల్సరీ. థ్యాంక్స్ రా బాబు. హాయ్ డాలీ. హే సిరి, హాయ్. ఎలా ఉన్నావే? ఐఎమ్ మిస్సింగ్ యూ ఎ లాట్. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? కంప్లీట్ రికవరీ అయిందా? రికవరీ అంటూ ఏం లేదే. మెడిసిన్స్ వేసుకుంటూ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడమే. సర్లే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది, ఇదిగో ఇలా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకుంటూ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఏదో మేనేజ్ చేస్తున్నా. అమ్మ సంగతి తెలిసిందేగా, పెళ్లి చేసుకో లేకపోతే జాబ్ చెయ్యి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అలా మేనేజ్ చేస్తూ ఉన్నా. వే క్యాపుచినో? ఏంటే అలా కొట్టుకుంటున్నావు? ఇదే నా లైఫ్ సేవియర్. నవ్వొచ్చినప్పుడల్లా బ్యాండ్తో ఇలా అనుకుంటూ కంట్రోల్ చేసుకుంటున్నా. చాలా నొప్పిగా ఉంటుంది కదే. తప్పదే. ఇంట్లో అమ్మా నాన్న పడే బాధ కంటే ఇదేం పెద్దది కాదు. అయినా అందరిలో తిరగాలంటే ఈ నొప్పి భరించాల్సిందే. హాయ్ అక్క. నువ్వేంట్రా ఇక్కడ? నేను నా ఫ్రెండ్స్తో వచ్చా, నిన్ను చూసి వచ్చా అంతే. అమ్మ పంపిందా? హే లేదులే అక్క, ఇట్స్ జస్ట్ ఏ కోఇన్సిడెన్స్ అంతే. హాయ్ డాలీ. హాయ్. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎంతమంది పెరిగారు? అబ్బా ఫాలోవర్స్ రూరల్ కూడానా? తిప్పి కొడితే 10 మంది ఉన్నారు. దానిలో ఒకటి నా పెద్ద ఫ్యాన్. ఇంకొక 9 మంది ఎందుకున్నారో వాళ్ళకే తెలీదు. అయినా నీ సంగతి ఏంటి? ఈ మధ్య రీల్స్ బాగా అప్లోడ్ చేస్తున్నావు. చేస్తున్నా డాలీ, కానీ ఒక్కటి కూడా హై రీచ్ రావట్లేదు. మొన్ననే సిద్ధు అని ఒకటి పరిచయం అయ్యాడు. కెమెరా హ్యాండ్లింగ్ బాగా చేస్తాడంట. ప్రస్తుతానికి వాడితో ఒక రీల్ చేస్తున్నాను అంతే. ఏదా ఇంగ్లీష్ టీచరా? ఇంగ్లీష్ టీచర్ ఏంటి? అదేం లేదే. పొద్దున్న వీడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. డోర్ ఓపెన్ చేయగానే సేల్స్ బాయ్ లాగా తెగ్గ ఇంగ్లీష్. నేనదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయా. డుంబు, ఆ ఇంగ్లీష్ కెమెరామ్యాన్ ని నాకు కూడా పరిచయం చేయవా? నేను కూడా రీల్స్ షూట్ చేసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. ప్లీజ్ ప్లీజ్ డుంబు. ఓకే డాలీ, నువ్వు అంతగా బతిమాలా చెప్పు. వాడి కాళ్ళు పట్టుకోనైనా సరే నీకు హెల్ప్ చేయమని చెప్తా. ఇంకిద్దరం ఇన్స్టా రీల్స్ లో ఇచ్చి పడద్దాం అంతే.
ఏంటి జాన్, అసలు వచ్చావా రాలేదా? ఏంట్రా హడావుడిగా ఉన్నావు? అర్జెంటా? వాష్రూమ్ ఏమైనా వెళ్తావా? నువ్వు ఉండు బాబాయ్. ఎస్. ఒరే అది నా టవల్ రా. చిచి సారీ బాబాయ్, ల్యాప్టాప్ అనుకున్నా. నీకు దండం రా బాబు, లోపల చెడ్డి ఉంది కాబట్టి బతికిపోయాను. హాయ్, దిస్ ఇస్ సిద్ధు. ఏంటి? ఓర్ని కిచెన్లోకి వచ్చావా? అంటే డుంబు, వీడియో ఎడిటింగ్. ఏంటి కిచెన్లోనా? సారీ, వాడు రూమ్లో ఉన్నాడు, వెళ్ళండి. వై నాట్, షూర్. ఇంకా నయం వాష్రూమ్లోకి వెళ్ళిపోలేదు. హాయ్ సిద్ధు, ఎడిటింగ్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు డుంబు. మరెందుకు వచ్చావు? అదే మరెందుకు వచ్చావు? అంటే ఎడిటింగ్లో కొత్త టూల్ వచ్చింది, నీకు చూపిద్దామని వచ్చా. సరే చూపించు. అది ఇంకా డౌన్లోడ్ అవుతుంది, అయ్యాక చూపిస్తాలే. అబ్బా ఏదో ఒక టూల్ సిద్ధు, ఫస్ట్ నువ్వు ఎడిటింగ్ కంప్లీట్ చేయి. నేను రీల్స్ అప్లోడ్ చేయక 3 days అవుతుంది. నువ్వు ఫస్ట్ వెళ్ళా పని మీద ఉండు. సరే, నీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను మళ్ళీ వస్తాలే. సరే. కిచెన్లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది అబ్బా? వావ్, మంచి వుడ్. టేక్ చెక్క, చాలా మంచి టేస్ట్ తెలుసా? బాయ్. ఏంటి స్టైలా? ఏంటో. హాయ్. ఐ హర్టెడ్. బాయ్. ఎవడే వీడు? మీ ఇంగ్లీష్ టీచర్. ఓ అనుకున్నా. వెయిట్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు. వచ్చిన రోజేమో గుచ్చి చూసావు, ఇప్పుడు డైరెక్ట్గా కనిపిస్తే అసలు నేనెవరో కూడా తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నావు. మీ అమ్మాయిలంతా ఇంతే, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో అస్సలు అర్థం కాదు. ఎప్పుడు చూడు మొహం ఉమ్మని పెట్టుకుని కోపంగా ఉంటావు. అయినా అంత అందంగా ఉంటే ఆ మాత్రం పెట్టి చేయొచ్చులే, తప్పులేదు. మనమే ఇంకాస్త గట్టిగా ట్రై చేయాలి. రేపు నుంచి దుకాణం అక్కడే పెట్టేద్దాం. నేను విన్నాను, నీకు నేను ఉన్నాను. నాకు అర్థం కాలేదు భయ్యా. భయ్యా కాదు, వాను. ఏం చేస్తున్నారా? ఈ అమ్మాయిలంతా ఇంతే బంగారం, నిన్నెవ్వరూ అర్థం చేసుకోరా. వాము, వీడెవడో దిల్మాంగే మురుగాళ్ళ ఉన్నాడు. అర్జెంట్గా ఇక్కడి నుంచి జంప్ అయితే బెటర్. నా మాట ఆ అమ్మాయిని కాదురా, వదలరా రే. నేను ముళ్ళునరా నాయన, ఆకుని కాదు, నన్ను వదిలే. వదలరా రే, వదులు. నీది నువ్వు నలుపుకరా రే. చదువుకున్నావేంట్రా బాబు? బంగారం మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ఆత్మలోకి వెళ్ళిపోతావు, ఆత్మ దర్శనం అవుతుంది. అయితే ఏమవుతుంది? సాయుధ్యమే. మన అందరం ఈ యోగ సాధన చేస్తున్నాం. యోగం అంటే కల. ఇప్పుడు ట్రై చేద్దాం. ఓయ్, నిన్నెవ్వరు చూసినా ఇట్టే నవ్వేస్తారట. ఏది నన్ను నవ్వి చూద్దాం. హాయ్, దిస్ ఇస్ సిద్ధు. ఎప్పుడు మొహంలో పెట్టుకోవడమే. 10, 9, 8, 7, 6, 5. ఏదో చేస్తుంది జాన్. ఫేస్ ఎక్సర్సైజ్ అంటావా? మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే డుంబు, రేపటితో కంప్లీట్ అయిపోతుందిలే, నేను మళ్ళీ వస్తా. ఏంటి
హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి సిద్ధు. హ్మ్? చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా సిద్ధు. నువ్వు కావాలని మా ఇంటికి రావడం, నా కోసమే వెతుక్కోవడం, నన్నే గుచ్చి గుచ్చి చూడ్డం, ఎందుకు ఇవన్నీ? నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. అంటే నువ్వు ఆ రోజు నన్ను గుచ్చి గుచ్చి చూసావు కదా, ఎందుకో తెలుసుకుందామని. సిద్ధు, ఆ రోజు నేను కావాలని చూడలేదు. మై ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్. ఐ డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ యూ. డిడెంట్ ఈవెన్ రియలైజా? వామ్మో వామ్మో, దీని ఎట్టిపోతే అటు తొంగి తొంగి చూసి ఇప్పుడు డిడెంట్ ఈవెన్ రియలైజ్ అంట జాన్. నాకు ప్యాంట్ ఇప్పడానికే 10 నిమిషాలు పట్టింది ఆ రోజు. పైగా మా బాబాయ్తో తిట్లు. నీకెలా చెప్పాలరా బాబు? పర్లేదు, నోటితో చెప్పు, లేదంటే నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయి. ఏయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నీ ఆ రోజు కావాలని చూసుంటే ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతా? ఆ తర్వాత కూడా చూశాను కదా, నా చూపులు అలానే ఉన్నాయా? ప్లీజ్ సిద్ధు, నేను వేరు, నా ప్రపంచం వేరు, అర్థం చేసుకో. ఓకే ఫైన్, థ్యాంక్ యూ అండ్ సారీ. మా అబ్బాయిలంతా పిచ్చోళ్ళు సిరి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఒక్కసారి చూసిందంటేనే తెగ సంబరపడిపోతాం. ఇక నవ్విందంటే బీభత్సమే. అలాంటిది మనల్నే గుచ్చి గుచ్చి చూస్తుందంటే ఇంక ఉన్న పనులన్నీ మానుకుని ఆ అమ్మాయి వెనకాల పడడమే పెద్ద పని అనుకుంటాం. నేను కూడా అందరు అబ్బాయిలు లాంటివాడినే. సరేలే, ఇంక నేను ఎప్పుడు కలవను, డిస్టర్బ్ చేయను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడంగానే ఇష్టపడ్డాడంటే కేవలం తన ఫిజికల్ అపీరెన్స్ని చూసి మాత్రమే. ఎందుకంటే ఇంక అంతకుమించి వాడికి తన గురించి ఏం తెలియదు కాబట్టి. యు నో వాట్, నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. ఇదిగో తీసుకో. ఎడిటింగ్ రాదు, బొక్క రాదు నాకు. గట్టిగా మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ అని నేను ఇన్స్టాల్ చేశాను. డుంబు, అక్క, సిద్ధు కనిపించట్లేదు. నువ్వేమన్నా టచ్లో ఉన్నావా? తెలీదక్క, నేను కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. సరే. ఎడబాటి ఎందుకే నన్నే చీరి ప్రేమే చెదిరింది నా వల్లే దూరమే చిరువే చిరిని నీ జాడ తెలియక ప్రేమలో ఇంతలా వెతుకులాట మొదలైంది వేళ. హాయ్ బానక్క. హాయ్ అమ్మా, ఎప్పుడొచ్చావు? లోపలికి రా. పర్లేదక్క. సిద్ధు ఉన్నాడా? సిద్ధ ఎప్పుడో ఊరికెళ్ళిపోయాడే. ఎప్పుడు వెళ్ళాడు? మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఎప్పుడొస్తాడో తెలీదమ్మా, 1 వీక్ అవుతుందన్నాడు. ఎంత లేట్ అవుతుందో తెలీదు. ఓ అవునా, సరే అక్క, నేను మళ్ళీ వస్తా. ఏంటే నువ్వు సిద్ధు ఉన్నప్పుడేమో వద్దు వద్దు అన్నావు, ఇప్పుడు వాడు లేనప్పుడేమో మిస్ అవుతున్నా అంటున్నావు. నాకేంటో అర్థం కావట్లేదు. నాకు తెలియట్లేదే. రోజు కనిపించి సడన్గా మాయమేసరికి ఏదో తెలియని వెలితి. ఇంకొక్కసారి కనిపిస్తే బాగుండనిపిస్తుంది. ఏంటి కొంపతి సిద్ధుని లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తేనే మిస్ అవుతారా ఏంటి? అదేం లేదు. నాకైతే నీ వాలకం చూస్తుంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. నీ మొహం లేవే. ఒసే, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా?
హెల్పా? ఫస్ట్ అదేంటో చెప్పు. అది చిన్నదో పెద్దదో నేను చెప్తా. అది అది చెప్పవే. మనిద్దరం కలిసి సిద్ధు వాళ్ళ విలేజ్కి వెళ్ళొద్దామా? ఏంటి సిద్ధు వాళ్ళ విలేజ్కా? మీ ఇంట్లో గాని మా ఇంట్లో గాని తెలిసిందంటే అమ్మో నా వల్ల కాదు. అదేం లేదులేవే, నేను మేనేజ్ చేస్తాను కదా. అమ్మో నా వల్ల కాదు, కావాలంటూ నువ్వు వెళ్ళు. హాయ్ అక్క. హాయ్ డాలీ. ఏయ్ నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? అదే సేమ్ రీజన్ అక్క. ఏంటి? చిచ్చి మా ఫ్రెండ్స్తో వచ్చాను, మిమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చాను అంతే. అవును డాలీ, ఇందాకేదో మాట్లాడుకుంటున్నారు. అదేం లేదు, మీ అక్క సిద్ధుని కలవడానికి. అదే అదే సిద్ధుతో కలిసి రీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సిద్ధా? వాడికి అసలు ఇన్స్టాగ్రామ్ అంటేనే తెలీదు. వాడు నా టైం మొత్తం వేస్ట్ చేసిండు. వాడి వల్ల నేను 3 వీక్స్ నుంచి ఒక్క రీల్ కూడా అప్లోడ్ చేయలేదు తెలుసా? మరప్పుడు మనం చేసిన రీల్స్ అన్నీ వేస్టేనా? కేజీ మేకప్ వేసుకొని పెద్ద షూట్ చేశాం కదా, అదంతా వేస్టేనా? అంతా పోయినట్టే. కనీసం ఆ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు తెలుసా? అరే సిద్ధు పెద్ద బొక్కే పెట్టాడే. ఆపండి. మీరు మీ రీల్స్ తొక్కలో 100 ఫాలోవర్స్ కూడా లేరు. రీల్స్ అంట రీల్స్. ఇదేంటి ఇంత చిరాగ్గా ఉంది? అది నవ్వుతే మీకు ప్రాబ్లం, కానీ ఇలా ఉంటే మంచిదేగా. ఏంటి సిద్ధు, డిస్టర్బ్ చేయకు అంటే అస్సలు కనిపించకుండా వెళ్ళిపోతావా? టూ మచ్. ఎక్కడున్నావురా బాబు? ఒక్కసారి కనపడు ప్లీజ్. సిద్ధు సిద్ధు సిద్ధు. ఏంటి అలా ఉన్నావు? టాబ్లెట్లు వేసుకున్నావా? హాస్పిటల్కి వెళ్దామా? తలనొప్పిగా ఉందమ్మా అంతే. సరే కాఫీ పెట్టిస్తాను, తాగి కాసేపు తగ్గిపోతుంది. డిస్టర్బ్ చేయకు. సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయావు సిద్ధు? అసలు కనిపించలే, ఫోన్ కూడా కలవట్లేదు. నేను చాలాసార్లు ట్రై చేశాను. చేతికా బ్యాండ్ ఏంటి? ఇది జస్ట్ హెయిర్ బ్యాండ్, ఊరికే అలా వేసుకున్నా. ఓహో, మరి ఆ దెబ్బ ఏంటి చుట్టూ ఎర్రగా? అది కిచెన్లో పని చేస్తుంటే కుక్కర్ తగిలింది. ఓ జాగ్రత్త. సిద్ధు ఊరెళ్ళావా ఇన్ని రోజులు? అవును. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అంటే ఫోన్ పాడైంది, ఇంటికి వచ్చావంట పిన్ని చెప్పింది. అది చాలా రోజులైంది కదా కలిసి. ఓ, అంటే డాడీకి హెల్త్ బాగాలేదు, అందుకే ఊరెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్కి? ఇప్పుడు బాగానే ఉన్నారు. సిద్ధు రేపు ఫ్రీయేనా? ఫ్రీ అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం చదువుకోవాలి. ఓ ఓకే ఓకే, జస్ట్ కాఫీకి కలుద్దామని. ఇట్స్ ఓకే. పర్లేదు, 1 అవరేగా వచ్చేస్తాను. ఓకే సరే, రేపు కలుద్దాం. ఓకే బాయ్. సిద్ధు, ఈసారి ఊరెళ్తే నాకు చెప్పెళ్ళు. ఏంటి జాన్, తనే పిలిచింది, మాట్లాడింది, కాఫీ అంది. స్లోగా తనకు కూడా స్టార్ట్ అయిందంటావా? ఇదే మంచి ఛాన్స్. మనతో ఉంటే ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు అని తనకు అర్థం అవ్వాలి. మన కామెడీతో పిచ్చెక్కిద్దాం. హాయ్. హాయ్. నీకు లొకేషన్ పంపించాను, అక్కడికి వెళ్దాం. ఓకేనా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్ సిద్ధు. ఎందుకో తెలీదు, ఇక్కడికి వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి టైమింగ్లో సిద్ధు, ఈ ఛాన్స్ అస్సలు వదలకూడదు. యా, చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. కొంచెం ఉంటే ఈ వర్షంలో తడిసిపోయేవాళ్ళం. అవును. నువ్వు కేఆర్కే కాలేజ్లో బీటెక్ చేసావు కదా? అవును.
నీకెలా తెలుసు? మీ ఇంట్లో ఐడి కార్డ్ చూశాను. ఓకే. వాట్ అబౌట్ యూ? మందంతా టౌన్లోనే, పక్కా లోకల్. యూ వోంట్ బిలీవ్, మా కాలేజ్ గ్యాంగ్తో చేసిన అల్లరి అంతా ఇంత కాదు తెలుసా? బాబోయ్, ఇప్పుడు అదంతా చెప్తాడా? ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వింటే నవ్వి నవ్వి చచ్చిపోతావు. నవ్వుతే నిజంగానే పోతారు బాబు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, గోపాల్ గాడ్ అని. ఆర్ యూ ఆల్ రైట్? ఐఎమ్ ఓకే, యూ కంటిన్యూ. నవ్వి నవ్వి చాలా టైర్డ్ అయిపోయావు సిరి. దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. యా సిద్ధు, నేను ఇంతలా ఎప్పుడు నవ్వలేదు తెలుసా. హలో హలో ఉసి, నిన్న సిద్ధుని కలిసానే. మేమిద్దరం మన కాఫీ షాప్కి కూడా వెళ్ళాం. మా అంకుల్కి హెల్త్ బాగాలేదంట, అందుకే ఊరెళ్ళాడు. మీ అంకులా? మ్యాటర్ చాలా దూరం వెళ్ళిందే. ఇంతకీ నీ హెల్త్ కండిషన్ చెప్పావా? ఇంకా లేదే, టైం వచ్చినప్పుడు చెప్తా. నిన్న ఆల్మోస్ట్ దొరికిపోతానేమో అని ఎంత భయమేసిందో తెలుసా. సిద్ధు తన గురించి, తన కాలేజ్ గురించి చెప్తుంటే ఎంత నవ్వొచ్చిందో. నవ్వాపుకోలేక, కవర్ చేయలేక చచ్చిపోయా. సరే గాని ఫస్ట్ నేను చెప్పేది విను. ముందు నీ హెల్త్ కండిషన్ గురించి. ఏ వెయిట్ వెయిట్, సిద్ధుకి చెప్పవే. ఏ సిద్ధు కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. బాయ్. హలో హలో. హాయ్ సిద్ధు. హాయ్, బిజీ ఉన్నావా? లేదు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. బోర్ కొడుతుంది, సరదాగా అలా బయటికి వెళ్దామా? మరి ఎగ్జామ్స్? ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాను, కాసేపు అలా బ్రేక్ తీసుకుందామని. నువ్వు ఫ్రీ ఉంటేనే, ప్రాబ్లం ఏం లేదు. ఓకే 10 minutes, నేను రెడీ అయి వస్తా. బాయ్. బాయ్. నిజమేరా ఇది, నిజమేరా నిన్నలాగాలిది, నాలోన పరిచయమే నన్ను మార్చిన పరవశమే పొంగి నాలో. నిన్నటి నన్ను గుర్తు చేసుకున్నప్పుడల్లా నేనేనా ఇది అనుకుంటున్నా, నిజమా కాదా? నీతో స్నేహం నన్నే వేరే లోకంలోకి ప్రయాణం కమ్మంది. కాలం నన్నే నీతో పాటు అడుగు వేసి మన్నే ఇంకో మారు బాధి రాచాను నీతో అంటూ, నన్నే మార్చాను లోలో తిడుతూ. పరిగెత్తి నీకైనా హృదయమే అలుపొచ్చిన గతులే, బాధే నాలో ఎంతున్నా నీ వెంటే నవ్వుతూ వస్తున్నా. భయమే వదిలేసా, విరుకే ఏమైంది సిరి? చేసా, ఓకేనా? నాలో అన్ని దాచేసా, నీతో నే నడిచేసా. ఓకేనా? ఇంకలా అయిపోయావు సడన్ గా? నీతో పాటు అడుగు వేసి మన్నే ఇంకో మారు బాధి రాచాను నీతో అంటూ, నన్నే మార్చాను లోలో తిడుతూ. ఈవిడే మా అమ్మ. ఓ, నా చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి మా డాడీయే నాకు అన్నీ. నువ్వు వచ్చి మీ మమ్మీలానే ఉన్నావు. అవునా? అందరూ అదే అంటారు. సిద్ధు తన లైఫ్లో జరిగే విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాడే, కానీ నేనే ఇంకా నా కండిషన్ గురించి చెప్పనే లేదు. లేట్ చేయకే, చెప్పేసేయ్. హీల్ అండర్స్టాండ్. ఏమోనే, కొంచెం భయంగా ఉంది, కానీ చెప్పేస్తా. రేపే తనకు నా కండిషన్ గురించి చెప్పి ప్రపోజ్ చేసేస్తా.
రూమ్ నెంబర్ 24 పేషెంట్కి ఆ డోసేజ్ ఇచ్చేసేయండి. మెడిసిన్స్ ఈసారి టైంకి డోస్ టాబ్లెట్లు తగ్గించండి. వేసుకున్నానా? ఏమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. హే హాయ్ సిద్ధు. నమస్తే అంకుల్. హాయ్ బాబు, అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు అంకుల్. డాలీ నేను బయలుదేరిపోయానే. సిద్ధు కూడా 15 minutesలో ఉంటా అన్నాడు. నాన్నగారు ఒకసారి రమ్మన్నారు, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి. తప్పకుండా వస్తాను. నాన్న కొంచెం ఈ మెడిసిన్స్ తీసుకోండి. వస్తున్నా. సరే సరే, నాన్నని నేను బస్ ఎక్కించి వచ్చేస్తా, సరేనా? థ్యాంక్స్ అన్నా. నేను స్టార్ట్ అవుతున్నాను, మళ్ళీ చేస్తాను, ఓకేనా? సిద్ధు, ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అన్నా. గర్ల్ ఫ్రెండా? సరే జాగ్రత్త నాన్న. సరేనన్నా, టైంకి మెడిసిన్స్ వేసుకోండి. ఓకే, నువ్వు జాగ్రత్త అమ్మా. సరే. సిద్ధు, సిరి ఈ విషయం చెప్పిందో లేదో నాకు తెలియదు. ఒక డాక్టర్గా నేను ఈ విషయం ఎవరితోనూ షేర్ చేయకూడదు. కాకపోతే మీ ఫాదర్కి మా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ వల్ల చెప్పాల్సి వస్తుంది. సిరి నార్మల్గా లేదు. టెన్షన్ వస్తుంది. ఇట్స్ ఓకే, చెప్పేద్దాం సిరి. హాయ్ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు అలా ఉన్నావు సిద్ధు? నేను ఎలా ఉంటే నీకేంటి కానీ ఇంతకీ ఎందుకు రమ్మన్నావో చెప్పు. ప్లీజ్ సిద్ధు, ఏమైందో చెప్పు. డాక్టర్ ప్రకాష్, లైఫ్ కేర్ హాస్పిటల్, గుర్తు రాలేదా? నా లైఫ్లో జరిగిన ప్రతి చిన్న ఇన్సిడెంట్ నీతో షేర్ చేసుకున్నాను సిరి. కానీ నువ్వు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచావు, నన్ను మోసం చేసావు. లేదు సిద్ధు, నేను ఆ విషయం చెప్దామని. బాబా ఏం యాక్టింగ్ చేసావో తెలుసా? సూపర్ అసలు. సిద్ధు, నువ్వు చేసిన ఒక్కొక్క పని తలుచుకుంటుంటే మైండ్ పోతుంది. మరి ఆ దెబ్బేంటి చుట్టూ ఎర్రగా? అది కిచెన్లో పనిచేస్తుంటే కుక్కర్ తగిలింది. నేను ఇంతలా ఎప్పుడు నవ్వలేదు తెలుసా? సిద్ధు, ఒకసారి నేను చెప్పేది విను. వద్దు, ఇప్పటిదాకా నువ్వు చాలా వినిపించావు, చాలా చూపించావు, ఇక నా వల్ల కాదు. ప్లీజ్ సిద్ధు, అలా మాట్లాడుకో. నాకు లోపల చాలా బాధగా ఉంది. ఒక్కసారి నేను చెప్పేది విను, తర్వాత నువ్వు ఏం చెప్పినా ఓకే. యు నో వాట్, డూ మీ ఏ ఫేవర్. ఇక జీవితంలో నీ మొహం నాకు ఇంకెప్పుడు చూపించుకో. అండ్ నన్ను కలవడానికి ట్రై చేయి. ఇదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. గుడ్ బై. సిద్ధు, సిద్ధు ప్లీజ్ ఒక్కసారి ఆగు, నేను చెప్పేది విను. సిద్ధు, నన్ను వదిలేయకు ప్లీజ్. ఐఎమ్ సారీ సిద్ధు. సిద్ధు, ఐ లవ్ యూ సో మచ్. సిద్ధు, సిద్ధు నన్ను చూడు, నేను నవ్వుతున్నా. సిద్ధు, నన్ను ఒకసారి చూడు, నేను నీకోసమే నవ్వుతున్నా. సిద్ధు, సిద్ధు, కాలు చేతులు కడుక్కోనరా, లంచ్ పెడతా. ఏంటి బ్యాగ్ చదువుతున్నావు? ఎక్కడికన్నా వెళ్తున్నావా? ఇంటికి వెళ్తున్నాను పిన్ని. ఇంటికా? ఇప్పుడెందుకు? నాన్న రమ్మన్నాడా? లేదు పిన్ని, నేనే వెళ్తున్నా. వీడేంటి అప్పుడే వచ్చేసాడు? అదేదో నాతోనే రావాల్సిందిగా.
ఏమైందో చెప్పు. కొన్ని రోజుల నుంచి చూస్తున్నా నువ్వు సరిగా ఉండటం లేదు. మీ బాబాయ్ కాల్ చేసినా ఎత్తటం లేదంట. ఏమైంది నాన్న? ఎవరా అమ్మాయి? ఫ్రెండా? నేనెప్పుడూ చూసినట్టుగా లేదే. చెప్పు నాన్న. గొడవ పడ్డారా? నువ్వు చెప్తేనే కదరా నేనేమైనా చేసేది. నాకు తనంటే చాలా ఇష్టం నాన్న. నా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తనతో షేర్ చేసుకున్నా. కానీ తను నన్ను మోసం చేసింది. నాన్న ఒకసారి ఇట్రా. అమ్మాయి నిజం చెప్పలేదన్న బాధ, లేదా అలాంటి అమ్మాయితో జీవితాంతం గడపాలని భయమా? రే, అమ్మాయి ఎలా చనిపోయిందో తెలుసా నీకు? హార్ట్ అటాకే కదా. అందరూ అలా అనుకుంటారు. కాదురా, అమ్మకు క్యాన్సర్. పెళ్లికి ముందే మీ అమ్మకి క్యాన్సర్ ఉందని నాకు తెలుసు. మీ తాత వాళ్ళందరూ ఈ సంబంధం వద్దే వద్దన్నారా. మరి మా పెళ్లి చూపుల తర్వాత మీ అమ్మకో మాట చెప్దామని ఎంతో సంతోషంగా వెళ్ళాను. మీరంటే నాకిష్టం, చూడగానే ఇష్టపడ్డాను. మీతో నా జీవితం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పాను. అప్పుడు మీ అమ్మ, నాకు మీరంటే చాలా ఇష్టం, కానీ మీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదనుకుంటా, ఎందుకంటే నాకు క్యాన్సర్ అని చెప్పింది. నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలీదు, కానీ ఒక్కరోజైనా మీరు ఒప్పుకుంటే మీ భార్యగా బతకాలని ఆశగా ఉంది. బహుశా ఇదే నా చివరి కోరికేమోనని చెప్పిందిరా. ఆ మాట వినగానే నాకు మొదట ఏమీ అర్థం కాలేదురా. కానీ ప్రేమించిన అమ్మాయి దగ్గర తన ప్రేమ తప్ప నాకేమీ కనిపించలేదురా. అరే, నువ్వు కడుపులో పడ్డాక నీకేమన్నా అవుతుందని తను క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఆపేసిందిరా. ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంటే అమ్మ ఇంకొన్ని సంవత్సరాలు బతుకుండేదేమో. తను చావుకు దగ్గరవుతూ నిన్ను నా చేతిలో పెట్టేలేదురా. అరే అరే నాన్నా, ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటంరా. రే, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందని నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావురా. ఒక్కసారి నువ్వు తను చెప్పింది వినాల్సింది. నువ్వు తనని నిజంగా ఇష్టపడితే అర్థం చేసుకుంటావురా. నేను ఒక్కసారి తనతో మాట్లాడాలి నాన్న. సారీ చెప్పాలి. హలో అంకుల్, నేను సిద్ధుని. కాల్ చేసావు? ఒక్కసారి సిరితో మాట్లాడాలి అంకుల్, ప్లీజ్. సిరి ఇక్కడ లేదు, మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చేయకు. అన్న, ఇప్పుడే నేను టౌన్కి వెళ్తాను నాన్న. సిరిని కలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. వెళ్ళు, వెళ్ళి నీ ప్రేమను గెలిపించుకో. అదే నిన్ను గెలిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ రా నాన్న. ఏం బాధపడకురా. ఆంటీ, ఒక్కసారి సిరిని కలవాలి ప్లీజ్. వద్దు బాబు, అది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్ళీ నువ్వు దాని జీవితంలోకి ఎంటర్ అయ్యి మాకు దూరం చేయకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. ఆంటీ, వెళ్ళిపోతాను ఆంటీ, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారి తనతో మాట్లాడాలి ప్లీజ్. మాట్లాడేదేం లేదు బాబు. నువ్వు దాని జీవితంలోకి ఎంటర్ అయితే సంతోషంగా ఉంటుందనుకున్నావు, కానీ నువ్వు దాన్ని సావుదాకా తీసుకెళ్ళావు. అది ఇప్పుడిప్పుడే ప్రాణాలతో ఉంది. ఇప్పుడు అది ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటున్నాం మేము. దయచేసి దాన్ని వదిలే. డాలీ, సిరి ఎక్కడుందో ఏమన్నా తెలుసా? తన ఫోన్ కలవట్లేదు, ఇంట్లో వాళ్ళు కూడా తనని కలవనివ్వట్లేదు. లేదు సిద్ధు, నేను కూడా సిరిని కలిసి చాలా రోజులైంది. సిరే, సిరే,
సిరి ఒకసారి బయటికి రా. సిద్ధు ఇక్కడ నుంచి వెళ్ళిపో. అనవసరంగా గొడవ చేయకు ప్లీజ్. రే డుంబు, మీ అక్కను ఒకసారి పిలవరా, మాట్లాడాలి. రే సిద్ధు, మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతారా అమ్మను? ఇప్పటికే మా అక్క నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, ఇక తనని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోరా. రే సిద్ధు, మా అక్క నువ్వు ఎప్పటికీ కలవలేవు. అసలు మా అక్క ఇక్కడ లేదురా. ఇక్కడ లేకపోవడం ఏంట్రా? ఇక్కడ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళింది? మరి ఇంతలా కొట్టాలా? వాడు నువ్వు అసలు ఇక్కడ లేనే లేవన్నాడు. ఏం చేయాలో అర్థం కాక. నువ్వులరా. సిరి ఆగు, నీకు ఒకటి చెప్పాలి. రే మెంటల్. వెయిట్ సిరి, ఫస్ట్ నేను నీకు ఒకటి చెప్పాలి. ఐఎమ్ రియల్లీ సారీ. అది సరే గాని నీ ఫోన్ ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తవెందుకు? ఫోనా? ఏది? చూడు 6034. ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? అంటే అన్నోన్ నెంబర్ కదా అని. అయితే జనరల్గా అన్నోన్ నెంబర్ కాల్స్ పిక్ చేయను. అయ్యో నువ్వెక్కడ దొరికావురా నాయనా? సారీ. ఇందుకు నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ రోజు నువ్వు నన్ను అలా వదిలేసి వెళ్ళాక తమ్ముడు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అమ్మ నాన్న చాలా సీరియస్ అయ్యారు. నా ఫోన్ కూడా లాగేసుకొని నన్ను మా ముత్య మామ ఇంటికి పంపారు. అదే విషయం నీకు చెప్దామని మా మామ నంబర్ నుంచి కాల్ చేస్తున్నా, కానీ నువ్వేమో ఫోన్ ఎత్తావు. అంతా సెట్ అయ్యే టైంకి వాడిని కొట్టి మళ్ళీ పెంట చేశావు. అంటే నా మీద నీకు కోపం లేదా? లేదు సిద్ధు, ఐ లవ్ యూ. అమ్మ నాన్నకు కూడా చెప్పేశా నిన్ను తప్ప ఇవన్నీ పెళ్లి చేసుకోనని. ఐ లవ్ యూ టూ. నేను నవ్వించుకోవడానికి చాలా హ్యాపీగా చూసుకుంటా. నీ మొహన్లే, ఐ నో హౌ టు కంట్రోల్ మై ఎమోషన్స్. అయినా అమ్మా నాన్న ఇప్పుడు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు నన్ను అలా చేసావు, ఇప్పుడు వాడినేమో చావగొట్టావు. వాళ్ళని నువ్వే డీల్ చేసుకో. మా అత్త మామల్ని నేను బతిమాలుకుంటాలే. వెయిట్, అసలు మీ తమ్ముడు నిన్ను హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాడు? వాడికి ఎలా తెలుసు నువ్వు అక్కడ ఉంటావని? కదా, సేమ్ డౌట్. ఆంటీ ఆంటీ ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటా. పర్వాలేదంటే నేను పట్టుకుంటా. ఇక్కడ కాదండి, ఇక్కడ వేస్తే బాగుంటుందేమో. అంకుల్ ఫైల్ ఇవ్వండి అంకుల్, నేను పట్టుకుంటా. పర్లేదు అంకుల్, నేను పట్టుకుంటా. పర్లేదు అంకుల్, నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా, ఇవ్వండి పర్లేదు. ప్లీజ్ ఆంటీ. అయ్యో ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ, మా లవ్ ఒప్పుకోండి ఆంటీ. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ, నాకు సిరినిచ్చి పెళ్లి చేయండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. సరే లే బాబు. అయితే మీరు ఒప్పుకున్నట్టేగా? థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అంకుల్. అరే డుంబు, అసలు మీ అక్క అక్కడే ఉందన్న సంగతి నీకెలా తెలుసురా? ఓ ఆ డుంబు, నీకెలా తెలుసు? ఎవరో పిలిస్తే తెలిసినట్టొచ్చు. సేమ్ డౌట్. యాక్చువల్లీ డాలీ, నీ ఇన్స్టా వెరిఫై నేనే. రే ఏంట్రా ఇది? యాక్చువల్లీ డాలీ నువ్వంటే నాకు పిచ్చి. సో అక్క ఎప్పుడు బయటికి వెళ్ళినా నీకోసం ఫాలో అవుతా వచ్చేవాని. హాయ్ అక్క. హాయ్ డాలీ. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? అదే సేమ్ రీజన్ అక్క. ఆ రోజు కూడా అక్క నీతోనే ఫోన్లో మాట్లాడింది, సో బయటికి వచ్చింది, అందుకని అక్కని ఫాలో అవుతూ వచ్చేసా. డాలీ, నేను బయలుదేరిపోయానే. రే నేను నీకన్నా 5 years పెద్దదాన్నిరా. నాకేం ప్రాబ్లం లేదు డాలీ. అరే నీ అబ్బా. ఏంటి సిరి వీడు? సిరి
ఇంకా ఎంతసేపు? ఆఫీస్కి టైం అవుతుంది. సిద్ధు వస్తున్నా. రే చిన్ను, చాక్లెట్ తినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? పళ్ళు పుచ్చిపోతాయి నిన్ను. రే చిన్ను చిన్ను చిన్ను. సిరి గారు, మీ బాబుకి మీలాగే నర్సు డిజార్డర్ ఉంది. ప్రస్తుతానికి ఈ మెడిసిన్ వాడండి. బట్ ఎప్పటికైనా బాబుని ఏడవకుండా చూసుకోవడమే బెస్ట్ మెడిసిన్. తల్లేమో నవ్వకూడదు, కొడుకేమో ఏడవకూడదు. మరి నేనేం చేయాలి? ఏంటో నా జీవితం. ఈ రేర్ కండిషన్లన్నీ నా మీదే పడాలా? ఓయ్, అసలు నీకు కూడా ఏదో ఒకటి ఉంటే అయిపోయేది కదా. నువ్వేం తొందరపడకే తల్లి. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఇటు నవ్వకుండా అటు ఏడవకుండా పోతా. ఛ.